ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతనికి మోసం చేయడం అంటే చాలా ఇష్టం. మంత్రులు, సేవకులు, ప్రజలందరినీ నానా తంత్రాలతో మోసం చేస్తూ వారిని ఆటపట్టించడం అతనికి ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. ఒకరోజు రాజు తన రాజ్యంలో ఒక పెద్ద విందును ఏర్పాటు చేశాడు. అందరికీ ఆహ్వానం పంపించి ఈసారి కూడా వారిని మోసం చేయాలని ఒక కొత్త యుక్తిని ఆలోచించాడు. రాజు ఒక పెద్ద వెండి పళ్ళెంలో బంగారం ఉంచినట్లు కనిపించేలా ఒక పొర వేసి ఆ పొర కింద పూర్తిగా ఇసుక నింపాడు. విందుకు హాజరైన ప్రజలకు ఆయన ఆనందంగా చెప్పాడు, ఈ పళ్ళెంలో ఉన్న బంగారం మీ అందరికీ బహుమతి. మీరెవరైనా తీసుకోవచ్చు. ప్రజలు ఆశగా చేతులు పెట్టి తీసుకోవడానికి ప్రయత్నించారు. కాని ఎవరు ఎంత ప్రయత్నించినా బంగారం కాదు, కేవలం ఇసుక మాత్రమే చేతికి వచ్చేది. ఇది చూసి అందరూ నిరాశ చెందారు. కాని రాజు మాత్రం వారిని మోసం చేశాననే ఆనందంలో నవ్వుతున్నాడు. అప్పటికి అక్కడున్న ఒక తెలివైన ముసలివాడు ఈ మోసాన్ని గమనించాడు. అతను రాజును ఎదిరించి తానే ఒక పళ్ళెం తీసుకొచ్చి అందరికీ చూపించాడు. మహారాజా, ఈ పళ్ళెం చూడండి, ఇది ఖచ్చితంగా బంగారంతో నిండిపోయినట్టే కనిపిస్తోంది. రాజు ఆశగా ఆ పళ్ళెంలో నుంచి బంగారం తీసుకోవడానికి ప్రయత్నించాడు. కాని అతనికి చేతికి రావడం ఇసుక మాత్రమే. ఇప్పుడు రాజు తానే మోసపోయాడని గ్రహించాడు. అప్పటినుండి రాజుకు తన తప్పు అర్థమైంది. నేను ఎప్పటికీ మోసాలను మానుకుని న్యాయంగా రాజ్యం పరిపాలించాలి అని నిర్ణయించుకున్నాడు. నీతి: ఇతరులను మోసం చేసేవారు చివరికి తామే మోసపోతారు. న్యాయంగా జీవించడమే నిజమైన విజయం.